సర్కారు స్థలాల్లో వాణిజ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు తప్పదని హెచ్చరించింది హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల అవసరాల కోసం గ్రీవెన్స్ సెల్ సహా కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి. అనుమతులు ఉన్నా లేకున్నా ఇళ్ల జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్ వేస్తామని రంగనాథ్ చెప్పారు. 12 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం త్వరలో చేపడతామని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కోసం 36 టీంలు ఉన్నాయని, మరో 36 టీంలు సిద్ధమవుతున్నాయని అన్నారు. అక్రమ కట్టడాలపై హైడ్రాకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. 154 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచుతామని రంగనాథ్ తెలిపారు. ఒక ఎఫ్ఎం ఛానల్ పెడతామని, వెదర్ ఫోర్కాస్ట్, ఇతర వివరాలు పబ్లిక్ తెలియజేసేలా ప్లాన్లు చేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత వచ్చిన పర్మిషన్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అంతకంటే ముందు కఠిన నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోదని రంగనాథ్ తెలిపారు. కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ దిశగా కూడా మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరం చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటానంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము.